ఏపీఎస్ఆర్టీసీని వైసీపీ విచ్ఛిన్నం చేస్తే కూటమి ప్రభుత్వం కాపాడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి స్త్రీ శక్తి పథకం బాధ్యతే కానీ భారం కాదన్నారు. బస్సులు మారినా స్త్రీ శక్తి పథకం ఆగదంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ప్రగతి రథచక్రం నూతన జవసత్వాలతో ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఇన్నాళ్లు డీజిల్లో నడిచినటువంటి ప్రగతి రథచక్రం ఇకపై ఈవీలుగా మారిపోతూ రోడ్లపై రైమని దూసుకుపోతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏదైతే ప్రగతి రథచక్రం సామాన్యుడి వాహనం, అలాంటి బస్సులు త్వరలో ఈవీలు రాబోతున్నాయని చెబుతున్నారు. దానివల్ల ప్రజలకు ఎలాంటి అదనపు సౌకర్యాలు లభిస్తాయంటారు? మొట్టమొదటిగా ఈరోజున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీలో కూడా కొత్త ఒరవడి తీసుకొని వచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంకా రేపు రాబోయే బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని రావాలని ఉన్నత లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగానే పిఎంఈ బస్ కింద ఈ నెల లాస్ట్కు నెక్స్ట్ మంత్ కల్లా 750 బస్సులు 12 డిపోలలో తీసుకొని వస్తాను. అవే కాకుండా నెక్స్ట్ వచ్చే 1 ఇయర్లోనే టోటల్గా ఇంకో 1600 చిల్లర బస్సులు ఈవీ బస్సులు, ఒక 500 సిఎన్జి బస్సులు తీసుకొని వస్తున్నాం. అంటే టోటల్గా 3000 బస్సులు ఏపీఎస్ఆర్టీసీలోకి రాబోతున్నాయి. ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితి, ఇప్పుడుండే ఆక్యుపెన్సీ రేటు, ఈ స్త్రీశక్తి పథకం ఇవన్నీ కంక్లూడ్ చేస్తే బస్సుల యొక్క అవసరం ఎంతో మాకు అర్థమైంది. తప్పకుండా ఈ ఫ్లీట్లే చేరుతాయి. సార్, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులు లోడ్ అంటే డీజిల్ బస్సులతో పోలిస్తే ఆ స్థాయిలో ముందుకు వెళ్ళగలవా? ఎందుకంటే స్త్రీ శక్తి వచ్చాక ఆక్యుపెన్సీ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. బస్సులు మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదే డీజిల్ బస్సు అయితే ఆటోమేటిక్గా దాన్ని రిపేర్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా ముందుగానే వర్క్ చేశారా? ఒకటే చెప్తున్నామండి, ఎక్కడా ప్రయాణికునికి కష్టం కలిగించే పని అయితే డిపార్ట్మెంట్ తీసుకోదు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈరోజు అంతర్జాతీయ పరిస్థితులు చూసాం. ఈ 3-4 రోజుల్లోనే డీజిల్ రేట్ 6 రూపాయలు 7 రూపాయలు పెరిగింది. రేపు రాబోయే కాలంలో ఇలాంటి యుద్ధాలు సంభవించినప్పుడు కూడా ఏదైతే శ్రేయస్కరమో అలాంటి నిర్ణయం తీసుకోవాలా అనేది ఒక మంచి నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు కూడా రేపు అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీ వచ్చి ఈవీ టెక్నాలజీ. ప్రైవేట్ రంగం అనుకోండి, ప్రభుత్వ రంగంలో కూడా అందరూ ఈవీ మీద మొగ్గు చూపుతా ఉన్నారు. కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఈవీ టెక్నాలజీని ఈ రాష్ట్రంలో అడాప్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీలో మనం తీసుకొచ్చినప్పుడే మిగతా అందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటారనే లక్ష్యంతో పనిచేసాం. మొత్తం మీద ఎలక్ట్రానిక్ వెహికల్స్ రాకతో రాష్ట్రంలో ప్రగతి రథ చక్రం రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి చెప్తున్నారు. ఇదే సమయంలో డిఎస్సి విషయంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎక్స్లోనో వైలోనో స్పందిస్తే దానికి తాము స్పందించాల్సిన అవసరం లేదు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళ కుటుంబాలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అదేవిధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ విషయంలో చేస్తున్నటువంటి అనుమానాలకు కూడా మేము నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన ఆధారాలతో రావాలని కూడా మంత్రి చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.